Now let's see vehicle maintenance. ఈ వెహికల్ మెయింటెనెన్స్ మాడ్యూల్‌లో వెహికల్ రిలేటెడ్ మెయింటెనెన్స్ లైక్ సర్వీస్ రిమైండర్స్ అండ్ సర్వీస్ హిస్టరీ మెయింటైన్ చేయొచ్చు. బిఫోర్ దాట్ సర్వీస్ రిమైండర్స్ అంటే ఏంటి? సర్వీస్ రిమైండర్స్ అంటే ఈ పర్టిక్యులర్ సర్వీస్ రిమైండర్స్ అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 10 వెహికల్స్ ఉన్నాయి. ఆ 10 వెహికల్స్‌కి మీరు ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి సమ్ ఆయిల్ చేంజ్ అండ్ ఏసీ ఫిల్టర్ చేంజ్ లేకపోతే నార్మల్ బేసిక్ చెకప్ సర్వీస్ చెకప్ చేయించాలి అనుకుంటే, సో ఇక్కడ రిమైండర్ సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ నోటిఫికేషన్స్ ట్యాబ్‌లో రిమైండర్స్ వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు వెహికల్స్ ట్యాబ్‌లో నేను సెపరేట్‌గా వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే వెహికల్ మెయింటెనెన్స్‌లో ఆల్ వెహికల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఆ పర్టిక్యులర్ వెహికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేస్తున్నారు. ఇక్కడేమో ఆల్ వెహికల్స్ రిలేటెడ్ సర్వీస్ రిమైండర్స్ అండ్ ఆల్ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ హిస్టరీ. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఈ వెహికల్స్ ట్యాబ్‌లో ఈ రెండిటి గురించి వినుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్ వీడియో ఆర్ ఎల్స్ వినలేదు అంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వన్స్ అగైన్. సర్వీస్ రిమైండర్స్ ఇప్పుడు మీ దగ్గర ఒక వెహికల్ ఉంది. ఎవ్రీ 5,000 కిలోమీటర్స్‌కి మీరు ఒక సర్వీస్ చేయించుకోవాలనుకుంటున్నారు. సో దానికి మీకు రిమైండర్ రావాలి. సో అది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఏ వెహికల్‌కి సర్వీస్ రిమైండర్ సెట్ చేసుకోవాలని అడుగుతుంది. నేను ఈ వెహికల్ సెలెక్ట్ చేస్తున్నాను. వెంటనే ఏ వెహికల్ సర్వీస్ అంటే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ సర్వీస్ కావాలా? ఎవ్రీ 8,000 కిలోమీటర్స్ సర్వీసా అని అడుగుతుంది. ఈ ఆప్షన్స్ అనేవి మీకు డిఫాల్ట్‌గా ఉండవు. మేము సాఫ్ట్‌వేర్ మీకిచ్చినప్పుడు. మీ కస్టమైజబుల్‌గా మేము సెట్ చేసిస్తాము. ఆర్ ఎల్స్ మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్‌లోకెళ్ళి. సో, లెట్స్ సే ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి మీరు సర్వీస్ చేయించాలనుకుంటున్నారు. ఇందులో సర్వీస్ టాస్క్స్ వచ్చేసి స్టీరింగ్ అలైన్‌మెంట్, వీల్స్ అలైన్‌మెంట్ అండ్ బ్యాటరీ ఇన్స్పెక్షన్ అండ్ రీప్లేస్‌మెంట్ ఉన్నాయి. వన్ మోర్ థింగ్ యాడ్ చేస్తున్నాను నేను ఎక్స్‌టీరియర్ వాషింగ్ అని. సో, ఈ 4 టైప్స్ ఆఫ్ సర్వీస్ ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి నాకు నోటిఫికేషన్ రావాలి అని మీరు సెట్ చేసుకుంటున్నారనుకోండి. సో, ఇక్కడ టైమ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని మంత్స్‌కు రిమైండర్ రావాలి. ఎవ్రీ 3 మంత్స్‌కి రావాలి అని నేను సెట్ చేశాను. ఆర్ ఎల్స్ ఎన్ని డేస్ ఎవ్రీ 30 డేస్‌కి అలా కూడా సెట్ చేసుకోవచ్చు. లెట్స్ కీప్ ఇట్ బ్యాక్ ఎవ్రీ 3 మంత్స్ ఎన్ని డేస్ ముందు మీకు రిమైండర్ రావాలి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 10 డేస్ ముందు 3 మంత్స్‌కి 10 డేస్ ముందు రిమైండర్ రావాలి అని సెట్ చేసుకున్నాం. అండ్ ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి బిఫోర్ 500 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 7,000కి 500 కిలోమీటర్స్ అంటే 6,500 దగ్గర. నెక్స్ట్ 13,500 దగ్గర అట్లా మనకి రిమైండర్ వస్తుంది. సో, వీటి యూజ్ ఇది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఐదర్ టైమ్ ఫ్రీక్వెన్సీ అయినా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ ఆడోమీటర్‌తో అయినా పెట్టుకోవచ్చు. ఇవి మీరు తీసేస్తాను అంటే జస్ట్ తీసేయొచ్చు. ఓన్లీ ఆడోమీటర్‌తో ఎళ్ళొచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ వన్ టైమ్ అనే ఆప్షన్ ఉంది. ఇది మీరు ఎనేబుల్ చేస్తే ఎవ్రీ 7,000 కిలోమీటర్స్ కాకుండా ఎట్ పర్టిక్యులర్ ఆడోమీటర్ రీడింగ్ దగ్గర నేను ఈ సర్వీస్ చేయించుకోవాలి అని అనుకుంటే ఈజ్ వన్ టైమ్ అని ఎనేబుల్ చేయండి. సో, ఆ నోటిఫికేషన్ ఓన్లీ వన్ టైమ్ మీకు రిమైండర్ వస్తుంది. సో, అది లూప్‌లో నెక్స్ట్ టైమ్ మళ్ళీ రాకుండా ఉంటుంది. ప్రస్తుతానికి డిజేబుల్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మనకి ఆ పర్టిక్యులర్ టాస్క్ రిమైండర్ రావాలి అని చెప్పేసి మనకిక్కడ సెట్ అయిపోయింది. ఈ సో, ఆ పర్టిక్యులర్ వెహికల్స్ సెర్చ్ చేసుకోవచ్చు. AP09AI. ఇప్పుడు నేను ఆ పర్టిక్యులర్ వెహికల్‌ని ఇక్కడ సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే ఇంతకుముందు మనం సెట్ చేసిన 3 నోటిఫికేషన్స్ ఇక్కడ మనకి వచ్చేసాయి. 7,000 కిలోమీటర్స్ దగ్గర నోటిఫికేషన్ రావాలి అని సెట్ అయింది. అండ్ ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి ఫ్రీక్వెన్సీ ఉంది. మనం డే టైమ్ సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డేట్స్ ఏం రావట్లేదు. ఇది అప్‌కమింగ్ స్టేటస్‌లో ఉంది. అంటే నెక్స్ట్ ట్రిగ్గర్ అవుతుంది అని ఫ్యూచర్‌లో. అలా కాదు ఆల్రెడీ ట్రిగ్గర్ అయింది చేయించలేదు మీరు అంటే ఓవర్ డ్యూలో ఉంటుంది. ఇవి ఆల్రెడీ ట్రిగ్గర్ అయ్యాయి. లైక్ 15th డేట్ 6th మంత్‌న ట్రిగ్గర్ అయింది. బట్ ఇంకా మనం ఆ సర్వీస్ చేయించాము అని రికార్డ్ చేయలేదు. అందుకే ఓవర్ డ్యూలో ఉంది. నోటిఫికేషన్స్ ఏమో ఇక్కడ నోటిఫికేషన్స్ బార్‌లో ఇలా వస్తాయి. ఏసీ ఫిల్టర్ చేంజ్ ఓవర్ డ్యూ ఫర్ దిస్ పర్టిక్యులర్ వెహికల్ అని. ఆల్ రిమైండర్స్ చూడాలనుకుంటే వ్యూ ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మీరు రిమైండర్స్ మొత్తం చూడొచ్చు.
అండ్ ఇక్కడ యాక్షన్ బటన్స్‌లో ఎడిట్ ఆప్షన్‌లోకెళ్తే ఆ పర్టిక్యులర్ సర్వీస్ రిమైండర్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్‌గా ఎంటర్ చేసుంటే మీరు ఎడిట్ చేసి సేవ్ చేయొచ్చు. డిలీట్ ఆప్షన్ ఆ రిమైండర్ ఇంక నాకు రావద్దు అనుకుంటే జస్ట్ యూ కెన్ డిలీట్. నెక్స్ట్ స్టేటస్‌లో మనకి ఓన్లీ ఓవర్‌డ్యూ, అప్‌కమింగ్ కాకుండా కరెంట్ అని గూడా ఉంటుంది. సో, లెట్స్ సీ లాస్ట్‌లోకెళ్ళిపోతే యెస్ కంప్లీటెడ్. నాట్ సారీ. నాట్ కరెంట్. కంప్లీటెడ్. కంప్లీటెడ్ స్టేట్ అంటే ఈ పర్టిక్యులర్ సర్వీసెస్ ఆల్రెడీ చేంజ్ చేశాము. సో, కంప్లీటెడ్‌లో ఉన్నాయి. నౌ లెట్స్ సీ సర్వీస్ హిస్టరీ. సర్వీస్ హిస్టరీ అంటే ఇక్కడ కూడా అంతే సేమ్. ఆల్రెడీ వెహికల్స్‌లో సర్వీస్ హిస్టరీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందులో ఓన్లీ ఆ పర్టిక్యులర్ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ హిస్టరీ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ వెహికల్స్ రిలేటెడ్ సర్వీస్ హిస్టరీ రికార్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు సర్వీస్ హిస్టరీ ఎందుకు యూజ్ అవుతుంది? సర్వీస్ హిస్టరీలో ఆల్రెడీ ఇక్కడ మనం రిమైండర్స్ సెట్ చేసాము. ఆ రిమైండర్స్ వచ్చాయనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఆ రిమైండర్స్ చూసి సర్వీస్ చేయించుకున్నారు. ఇప్పుడు చేయించాము అని రికార్డ్ చేయాలి గదా! ఇక్కడ మనం రికార్డ్ చేయొచ్చు. సో, యాడ్ చేస్తున్నాను. యాడ్ కొట్టగానే మనకొక ఫార్మ్‌లో ఆహ్, సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ సర్వీస్ నంబర్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. నో నీడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఇట్. వెహికల్ ఏ పర్టిక్యులర్ వెహికల్‌కి సర్వీస్ చేయించామో సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఈ పర్టిక్యులర్ వెహికల్‌కి రిమైండర్ సెట్ చేసుకున్నాం. సో, అది చేయించామనుకోండి సెలెక్ట్ చేద్దాం. ఏ డేట్‌న సర్వీస్ చేయించారు? డిఫాల్ట్‌గా 2 డేస్ డేట్ ఉంటుంది. నేను టుడేనే ఉంచాను. ఎంత ఓడోమీటర్ రీడింగ్ ఉన్నప్పుడు ఈ పర్టిక్యులర్ సర్వీస్ చేయించారు. ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి నోటిఫికేషన్ రావాలని ట్రిగ్గర్ చేసాం. లెట్స్ సే దట్ 7,500 కిలోమీటర్స్ ఓడోమీటర్ ఎళ్ళగానే మనం సర్వీస్ చేయించామనుకోండి. ఇక్కడ పేమెంట్ టైప్ ఈ పర్టిక్యులర్ సర్వీస్‌కి ఎలా పేమెంట్ చేశారో సెలెక్ట్ చేయాలి. కొత్త టైప్ ఆఫ్ పేమెంట్ టైప్స్ కావాలి అంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. క్యాష్ అని సెలెక్ట్ చేస్తున్నాను. టాక్స్ రేట్ ఈ బిల్ పైన ఎంత టాక్స్ చార్జ్ చేశారు? ఇక్కడ ఆ పర్టిక్యులర్ జీఎస్టీ నంబర్ మీకు లేకపోతే సెట్టింగ్స్‌లో కొత్తది యాడ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ 0 ఉంచుతున్నాను. ఎందుకంటే ఏం టాక్స్ చార్జ్ చేయలేదనుకుందాం. ఇక్కడ ఏ సర్వీస్ అంటే ఎవ్రీ 5,000 ఎవ్రీ 8,000 మనది ఎవ్రీ 7,000 కిలోమీటర్స్. సో, ఎవ్రీ 7,000 కిలోమీటర్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి 3 టాస్క్స్ వచ్చేసాయి. ఇంతకుముందు నేను వేరే ఇంకా కొన్ని టాస్క్ కూడా సెలెక్ట్ చేశాను రిమైండర్స్‌లో. బట్ అవి జస్ట్ చేపిచ్చలేదనుకుందాం. ఈ 3 చేయించామనుకుందాం. ఇక్కడ ఈ 3 టాస్క్స్ వచ్చాయి. ఈ 3 టాస్క్‌కి ఎంతెంత చార్జ్ చేశారు? లైక్ లేబర్ చార్జ్ ఎంత? పార్ట్స్‌కి ఎంత చార్జ్ చేసింది? సెపరేట్‌గా ఈచ్ టాస్క్ లెవెల్‌లో మనం ఎంటర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఓవరాల్‌గా ఇక్కడ బిల్ లెవెల్‌లో గూడా, టోటల్ లెవెల్‌లో గూడా ఎంత చేసుకోవచ్చు. లెట్స్ సే లేబర్‌కి 800 చార్జ్ అయింది అండ్ పార్ట్స్‌కి 5,000 చార్జ్ అయిందనుకుందాం. సో, టోటల్ అమౌంట్ వచ్చేసి 5,800. టాక్స్ రేట్ 0. గ్రాండ్ టోటల్ 5,800. రౌండ్ ఆఫ్‌లో 200 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. మేబీ 6,000 ఇచ్చామనుకుందాం. లేకపోతే 5,500 ఇచ్చేసామనుకుందాం. -300 చేసి 5,500 రౌండ్ ఆఫ్ చేసి అమౌంట్ పే చేశామనుకోండి. నౌ లెట్స్ సేవ్ ఇట్. సో, ఇప్పుడు సేవ్ చేయగానే మనకి సర్వీస్ నంబర్ జనరేట్ అయింది. ఆ పర్టిక్యులర్ వెహికల్, సర్వీస్ డేట్, ఎవ్రీ 7,000 కిలోమీటర్స్‌కి ఆ పర్టిక్యులర్ సర్వీస్‌లో ఉన్న 3 టాస్క్స్ మనం చేయించాము. ఎట్ ఆడోమీటర్ రీడింగ్ 7,500 నెట్ టోటల్ 5,500 రూపీస్ చార్జ్ అయిందని మనకు కనిపిస్తుంది. సో, ఆల్రెడీ చేయించిన సర్వీసెస్ మొత్తం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి కనిపిస్తాయి. ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎడిట్ చేయాలంటే ఎడిట్ బటన్, డిలీట్ చేయాలంటే డిలీట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 టాస్క్స్ చేయించాం కదా! ఈ 3 టాస్క్స్ ఇక్కడ రిమైండర్స్‌లో అప్డేట్ అయ్యాయో లేదో వెళ్లి చూద్దాం. ఈ వెహికల్ నంబర్ కాపీ చేసుకున్నాను. యెస్. ఇప్పుడు మన రిమైండర్స్ ఇవి. ఈ రిమైండర్స్‌కి 7,500 దగ్గర ఇంతకుముందు చేయించాం కాబట్టి ప్లస్ 7,000 అయ్యి 14,500 కిలోమీటర్స్‌కి నెక్స్ట్ డ్యూ ఉంది అని చూపిస్తుంది. సో, అప్‌కమింగ్ స్టేట్‌లో ఉన్నాయి. సో, ఇది సర్వీస్ హిస్టరీ అనేది మనకి ఇందుకు యూజ్ అవుతుంది. సో, మీ వెహికల్ రిలేటెడ్ మెయింటెనెన్స్ మొత్తం ఇక్కడ చేయించుకోవచ్చు. థాంక్ యూ.